వెల్కమ్ టు టీజీ5 రౌండ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. ప్రజా జీవితానికి ఇది తీరని లోటని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి. పవార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్, జగన్, కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ భయం ఉండేదన్న దానం. మంత్రుల ఫోన్లకు ట్యాపింగ్ జరిగిందని దానం ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి విరుద్దమని వ్యాఖ్య. సిట్ విచారణలో నిజాలు బయటపడుతున్నాయని దానం వెల్లడి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. అభివృద్ధి సంక్షేమాలపై దిశానిర్దేశం చేసిన రాష్ట్రపతి. బడ్జెట్ సమావేశాలకు దిశ చూపిన రాష్ట్రపతి ప్రసంగం. ప్రజల ఆకాంక్షలే పాలనకు మార్గదర్శకమన్న రాష్ట్రపతి. మేడారం జాతరపై మంత్రి సీతక్క సూచనలు. మేడారం జాతరలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని సీతక్క. జాతరలో పోలీసులు సూచనలకు సహకరించాలని మంత్రి పిలుపు. చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న సీతక్క. ప్రశాంతంగా, సురక్షితంగా జాతర జరగాలని మంత్రి సూచన. కల్తీ కేసులో వైసీపీది తప్పుడు ప్రచారమన్న బీజేపీ. సిట్ నివేదికను వక్రీకరిస్తోందని వైసీపీపై ఆరోపణ. భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేస్తున్నారన్న బీజేపీ. టీటీ పరిపాలనలో పారదర్శకత ఉందని బీజేపీ స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. కాగజ్ నగర్కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్లో జాతరకు బయలుదేరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తార మండలం కేశవపూర్ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రమాదం భక్తుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. రవాణా నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనా. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, పరిపాలనలో లోతైన అవగాహన కలిగిన వ్యక్తిగా అజిత్ పవార్ గుర్తింపు పొందారని తెలిపారు. ఈ విషాద సమయంలో పవార్ కుటుంబ సభ్యులు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా ఆయన సేవలు గుర్తుంచుకోవాల్సినవని పేర్కొన్నారు. విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని, భద్రతా అంశాలపై సమగ్ర విచారణ జరపాలని పలువురు నేతలు కోరుతున్నారని తెలిపారు. ఈ ఘటనతో దేశ రాజకీయ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు. రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తాం. దేశంలో రాజ్యాంగం నిర్దేశించిన సాంప్రదాయాల ప్రకారం ప్రధాని తర్వాత ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఈ సాంప్రదాయాన్ని పాటించారని గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ వ్యవహరించిందని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ సాంప్రదాయాలకు విరుద్దమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమాన గౌరవం ఉండాలని వారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సాంప్రదాయాల ప్రాముఖ్యతను ఈ వివాదం మరోసారి గుర్తు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిర్ణయాలు, ఒకటేమో అధికారము, ఒకటేమో ప్రతిపక్షము. ఇది డెమోక్రసీ రాజ్యాంగ పద్ధతిలో, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పద్ధతిలో ప్రజల ఓటు బ్యాంకు ద్వారా, ప్రజల ఓటు ద్వారా మరి ప్రధానమంత్రికి హోదాలో ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చే సాంప్రదాయం దేశంలో కొనసాగుతుంది. అయితే ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారితో పాటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్లో రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా జెండా వంద కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ముందు లైన్లో కూర్చొని పెట్టేవారు, ఫస్ట్ లైన్లో కూర్చొని పెడతారు. అది మర్యాద, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన మర్యాద, అది హక్కు, దేశ ప్రజలు ఇచ్చిన హక్కు. అది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోడీ గారికి అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతిగా వాళ్ళ
నాయకురాలను పెట్టుకున్నారు. దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇచ్చారు. ఈ దేశానికి ప్రధానమంత్రి తర్వాత మోడీ గారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడే ఈ దేశ ప్రజలు ఇచ్చిన ఒక అవకాశం, అదొక నిర్ణయం. నిన్న 26 జనవరి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా బీజేపీ ప్రవర్తన నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలు గమనించాలి. ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని తీసుకొచ్చిన ఒక మంచి సాంప్రదాయాలను ఈనాడు బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు దాన్ని ఆ సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. ఇది చాలా 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 అంటే ఒక ప్రధానిగా మోడీ గారు, ఒక అమిత్ షాగా, హోమ్ మినిస్టర్ గారు సాంప్రదాయాల పేరు మీద రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి బీజేపీ, సిద్ధాంతాల పేరు మీద జీవించే రాజకీయ పార్టీగా బీజేపీ మరి ఈరోజు అలాంటి సాంప్రదాయాలను తుంగల దొక్కే యొక్క పరిస్థితులు ఈరోజు నిన్న మనము అక్కడ చూడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏం ఫీల్ గారు ఎందుకు ఫీల్ గారు అంటే రాహుల్ గాంధీ గారు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఇందిరా గాంధీ గారు 15 సంవత్సరాలు ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ గారు తండ్రి నాయనమ్మ 15, రాహుల్ గాంధీ గారు తండ్రి రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాలు, రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్గా తీసుకొచ్చిన ప్రధానమంత్రి చేసిన మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ప్రధానమంత్రి పోస్టు పుట్టింది, మోడీ గారి ఇంట్లో ప్రధానమంత్రి పోస్టు పుట్టలే. గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరిట ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హిమాయత్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఫోన్ మాట్లాడాలంటేనే భయం ఏర్పడే పరిస్థితి ఉండేదన్నారు. తప్పు చేయని వారు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అందుకే ఈ అంశంపై నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే. సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది. ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ఏఐ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ, మొన్ననే మనం చూసినాం ఒక ఐపీఎస్ ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా 2 కోట్ల పై చీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకి ఇది చేశారని, అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలవది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనుక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది సిట్టు వాళ్ళు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు. అది తవ్వినా కొద్దీ అదేదో అంటారు కదా, ఇది మన వెళ్తూనే ఉన్నాయి సమాచారాలు. కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది ఇది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా అవుతుంది? ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు, మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పాడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని, వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే. అప్పుడు సొంత నీడని కూడా నమ్మితే ఈ నీడ ప్రమాదకరంగా ఉందేమో అని చెప్పి అలాగా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక తప్పు చేసేవాడు ఏం ఆలోచిస్తాడంటే వేడుతుట్టోడు కూడా ఆ తప్పులు చేస్తుండేమో అనుకొని ఆ తప్పులు ఏందో అనేది పట్టుకునాలని ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ బయట పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేశారు. కాబట్టి దీన్ని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనకుండా, డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడకుండా చేసిన తప్పుని
వీళ్ళు తీస్తున్న సిట్టు వాళ్ళు పూర్తిగా క్షుణ్యంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మీరు సహకరించండి, తప్పు చేయకుంటే భయం ఎందుకు? గుమ్మడికాయల దొంగ అంటే ఏదో భుజాలు దడుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎల్లంపేట కౌన్సిలర్ అభ్యర్థుల తరపున మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటా తిరుగుతూ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారం మంచిగా వాళ్ళు పెళ్లి చేసుకొని మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా కొడుకుని కానీ నింపడంగా ఆశీర్వాదంతో బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఆమె ప్రసంగంలో ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ఫలితాలను వివరించారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రసంగం బడ్జెట్ సమావేశాలకు దిశానిర్దేశం చేసినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. योजना के माध्यम से अब तक 10 करोड़ से ज्यादा परिवारों को एलपीजी कनेक्शंस मिले हैं और पिछले वर्ष भी ये अभियान तेजी से आगे बढ़ रहा है। मेरी सरकार पारदर्शी और ईमानदार व्यवस्थाओं को स्थायी बना रही है। इसी एक वर्ष में सरकार ने 7 लाख करोड़ रुपया से अधिक लाभ डीबीटी के माध्यम से सीधे लाभार्थियों को पहुंचाया। माननीय सदस्यगण, मेरी सरकार दलितों, पिछड़ों, वंचितों, जनजातीय समाज सभी के लिए पूरी संवेदनशीलता से काम कर रही है। सबका साथ, सबका विकास का विजन देश के हर नागरिक के जीवन में सकारात्मक प्रभाव ला रहा है। वर्ष 2014 की शुरुआत में सिर्फ 25 करोड़ नागरिकों तक की सोशल सिक्योरिटी की योजनाएं पहुंच पाती थी। सरकार के प्रयासों में निरंतरता की वजह से आज करीब 95 करोड़ भारतीयों को सोशल सिक्योरिटी का कवच मिला है। మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైన నేపథ్యంలో భక్తులకు మంత్రి సీతక్క పలు కీలక సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులు భద్రతా నిబంధనలు పాటించాలని, పోలీస్ శాఖ సూచనలకు సహకరించాలని ఆమె కోరారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయించిన మార్గాల్లోనే ప్రయాణించాలని తెలిపారు. అత్యవసర సేవలు, వైద్య శిబిరాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి సమస్యలు వచ్చినా అధికారులు స్పందించాలని చెప్పారు. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ మహాజాతర ప్రశాంతంగా, సురక్షితంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కలుసుకోవడం, అలాయ్ బలాయ్ తీసుకోవడం, మా మొక్కులు, తర్వాత దేవునికి ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టుకొని తర్వాత 6-7 గంటల మధ్య మరి పగడిద్దరాజు, సార్లమ్మ, గోవిందరాజు గద్దెల మీదకి రాబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తున్న వారందరికీ కూడా క్యూ లైన్స్ కానీ, రోడ్లు వెడల్పు కానీ, రోడ్ల మీద మరి మంచినీటి సౌకర్యం ట్యాంక్స్ పెట్టినాం. బయట కూడా మనం పర్మనెంట్ ఫిట్టింగ్ ఏమో చైన్లలో ఉన్నాయి. దయచేసి టాయిలెట్స్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా రోడ్డు మీద పెట్టలేము. ఎందుకంటే లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి పర్మనెంట్గా పెట్టక బయట పెట్టడం జరిగింది. రోడ్ల మీద మాత్రం డ్రింకింగ్ వాటరు అందుబాటులో పెట్టడం జరిగింది. భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఓపికతో రండి, భక్తితో రండి, బాధ్యతతో రండి. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాఘట్టంలో కనీసం 1-2 గంటలో ఈ క్రమంలో దేవుని దర్శనం కావచ్చు, మళ్ళీ మనం ఆపుకున్న గుడారం కాడికి పోవడం కావచ్చు. ఇప్పుడైతే ఇవాళ వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా నాకు తెలిసి 3 రోజులు ఉండే సాంప్రదాయ భక్తులు వేరే ఉంటారు. ఈరోజు మూటలు ముళ్ళలు వేసుకొచ్చిన వాళ్ళందరూ సాంప్రదాయబద్ధంగా 3 రోజులు ఉండే భక్తులు. వాళ్ళు చాలామంది వచ్చి పసుపు కుంకుమ గద్దెల మీద చల్లి, అమ్మ మేము వచ్చినామని అక్కడ పసుపు కుంకుమ చల్లి ఒడిబాల బియ్యం అక్కడ వేసిపోతారు. తర్వాత జంపన్న వాగులో స్నానం చేస్తారు. మరి సార్లమ్మ వచ్చేదానిక కూడా ఉంటారు, సమ్మక్క వచ్చేదానిక కూడా ఉండి సమ్మక్క, సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు అందరు గద్దెల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ముడుపులు కానీ, వాళ్ళ కానుకలు కానీ, వాళ్ళ మొక్కులు కానీ గద్దెల కాడికి వచ్చి కుటుంబ సమేతంగా ఇచ్చి సమర్పించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అది బెల్లం కావచ్చు,
రూపాయి కానుక కావచ్చు, లేదా ఒడిబాల బియ్యం కావచ్చు, అందులో కొబ్బరి కుడక కావచ్చు, ఖర్జూర కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త బట్టలు కావచ్చు, రవిక ముక్కలు కావచ్చు, సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు గద్దెల మీద ఉన్న రోజే ఇవన్నీ. అది ఎప్పుడంటే మరి 29వ తారీఖు మరి సాయంత్రం సమ్మక్క గద్దెల మీదకి ఎక్కిన తర్వాతనే యాక్చువల్గా మొక్కులు అనేది చెల్లింపు కార్యక్రమం అవుతుంది. అప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు తులాభారం వేయడం విశేషంగా నిలిచింది. మేడారం జాతర సందర్భంగా స్వాముల దర్శనానికి వచ్చిన వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు. ఎమ్మెల్యే దంపతుల తులాభారం కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో జరిగింది. జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం జాతర తెలంగాణ సంస్కృతి, గిరిజన సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు అజిత్ పవార్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలున్న అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయామని, మహారాష్ట్ర రాజకీయాలకు ఇది తీరని లోటని కేటీఆర్ అన్నారు. माणूस बघा किंवा काही अलीकडे तो माणसाचं तिथं आहे का. కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో హిందూ వ్యతిరేక పాలన సాగిందని ఆరోపించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సిట్ నివేదికను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. వారి హయాంలో పవిత్ర దేవాలయాలు లో ఉన్నటువంటి విగ్రహాలు చెవి ముక్కు నరికివేయడం జరిగింది. చేయి నరికితే ఏం పోతుందిలే అని చెప్పి మాజీ మంత్రి నాని మాట్లాడతాడు. పవిత్ర రథాలు దగ్ధమైపోయాయి, అదేదో పిచ్చోడు చేశారంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం గతంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యమేది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రజా జీవితానికి ఇది తీరని లోటని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి. పవార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్, జగన్, కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ భయం ఉండేదన్న దానం. మంత్రుల ఫోన్లకు ట్యాపింగ్ జరిగిందని దానం ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్య. సిట్ విచారణలో నిజాలు బయటపడుతున్నాయని దానం వెల్లడి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. అభివృద్ధి సంక్షేమాలపై దిశానిర్దేశం చేసిన రాష్ట్రపతి. బడ్జెట్ సమావేశాలకు దిశ చూపిన రాష్ట్రపతి ప్రసంగం. ప్రజల ఆకాంక్షలే పాలనకు మార్గదర్శకమన్న రాష్ట్రపతి. మేడారం జాతరపై మంత్రి సీతక్క సూచనలు. మేడారం జాతరలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని సీతక్క. జాతరలో పోలీసులు సూచనలకు సహకరించాలని మంత్రి పిలుపు. చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న సీతక్క. ప్రశాంతంగా, సురక్షితంగా జాతర జరగాలని మంత్రి సూచన.
ఈ కేసులో వైసీపీది తప్పుడు ప్రచారమన్న బీజేపీ సిట్ నివేదికను వక్రీకరిస్తోందని వైసీపీపై ఆరోపణ. భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేస్తున్నారన్న బీజేపీ. టీటీ పరిపాలనలో పారదర్శకత ఉందని బీజేపీ స్పష్టం.